గృహ అవసరాలకు వంట గ్యాస్ ఉపయోగిస్తున్నటువంటి వినియోగదారులకు అయితే ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువై పథకం లబ్ధిదారులకు ప్రతి ఏటా మార్చి 31 లోపు ఈకేవైసీ సమర్పించాలని కేంద్ర సర్కారు నిబంధన విధించిన సంగతి తెలిసిందే. అయితే లేకపోతే సబ్సిడీ పథకాలు నిలిపివేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టి ఈ ఈకేవైసీ త్వరితగతిన చేయించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 గృహాలకు గ్యాస్ వినియోగదారులు ఉంటే ఇప్పటి వరకు 60% మంది మాత్రమే స్పందించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, భారత్ పెట్రోలియం కార్పొరేషను, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషను ఇట్లాగా కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈ సంస్థలు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయి. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రతి ఏటా ఈకేవైసీ ఇవ్వకపోతే ఈ ఏడాదిలో వారికి ఇచ్చేటటువంటి 8-9 సిలిండర్ల సబ్సిడీ నిలిపివేస్తామని ఆయిల్ కంపెనీలు జారీ చేసే ఉత్తర్వులు. అయితే బయోమెట్రిక్ ధృవీకరణ 31 లోపు ఇవ్వకపోతే మార్చి 31 ఈ సంవత్సరానికి సంబంధించి నిలిపివేసిన సబ్సిడీని శాశ్వతంగా రద్దు చేస్తామని ఇక నుంచి. కాకపోతే సబ్సిడీ రాకపోయినా గ్యాస్ సరఫరా రీఫిల్ బుకింగ్ అంతరాయం ఉండదని, సబ్సిడీ వస్తుంది అమౌంట్ పెట్టి కొనుక్కుని అయితే మొత్తం ధర చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. మరి వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. సంబంధిత ఏరియా పంపిణీ కేంద్రానికి వెళ్ళి చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చే డెలివరీ సిబ్బంది కూడా ఈ ఈకేవైసీ నమోదు చేస్తున్నారు. వినియోగదారుల నుంచి స్పందన సరిగా రాలేదు, ఆశించిన స్థాయిలో పూర్తి కావడం లేదని పంపిణీదారులు చెబుతున్నారు. మరి ఈ సందర్భంలో వినియోగదారుల నుంచి ఈకేవైసీ తీసుకోకపోతే జరిమానా వేస్తామని డిస్ట్రిబ్యూటర్లకు ఆయిల్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. మరి ఇదేంటి ఈ సమస్యలు ఇట్లా అవుతున్నాయి, వాళ్ళు స్పందించకపోతే మేమేం చేస్తాం అన్నట్లుగా. దీనిపైన అఖిల భారత గ్యాస్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షులు కూడా ఇది సరైన చర్య కాదు అంటున్నారు. చూద్దాం. నమస్తే.